సో హలో గైస్, మీలో ఈ విషయం అంతమంది తెలుసు లేదో నాకు తెలియదు కానీ మన సోప్ కోల్డ్ సెక్యులరిస్ట్ అయిన ప్రకాష్ రాజ్ గారి మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. ఎందుకు అంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ రామాయణాన్ని మాక్ చేస్తూ అంటాడు, రాముడు లక్ష్మణుడు రావణాసుడు తోటలో దూరి దొంగతనంగా పలుతున్నారు. దానికి రావణాసుడు పొలైట్ గా మాట్లాడాడు, తినడానికి డబ్బులు ఇవ్వండి లేకపోతే తిన్నవాటి సీడ్స్ ప్లాన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలోని ఇలా మాక్ చేశారు అనమాట. సో దీనికి ఈయన మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. అయితే 100 కోట్లు జరిమానా కట్టండి, లేదంటే చెప్పిన దానికి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి. సో ఈ కేసు గురించి కొంచెం పక్కన పెడితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ మనిషి టార్గెట్ ఎప్పుడు హిందూయిజమే. అయితే రాముని అంటాడు, లేదంటే వెళ్ళి బీజేపీని అంటాడు, లేదంటే వెళ్ళి మోడీని అంటాడు. అదే అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ లో మనుషులు చచ్చిపోతున్నారన్నా, లేదంటే మైనర్ అమ్మాయిల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయన్నా, విక్టిమ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏడుస్తున్నా సరే ఏ మనిషి రియాక్ట్ అవడు. ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టి అయితే రామున్నో, లేదంటే హిందూయిజంనో, లేదంటే బీజేపీనో, లేదంటే మోడీనో ఇలా ఎవరినో కలిని క్రిటిసైజ్ చేయాలి. ఒకప్పుడు ఈ మనిషి అంటే ఆయన చేసిన పాత్ర గానీ, ఆయన చేసిన యాక్టింగ్ గానీ కొంచెం రెస్పెక్ట్ ఉండేది. కానీ రాను రాను ఈ మనిషి చేసే పనులు, ఈ మైండ్ సెట్ ఎంత చీప్ గా తయారైందంటే ఎప్పుడు హిందూయిజం మీద టార్గెట్ చేస్తాడు ఆయన. ఏ సోను సూద్ గారు లాగా మీరు కూడా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా, మీ దగ్గర కూడా కొన్ని కోట్లు ఉన్నాయి కదా, అయ్యొద్దు. ఎందుకంటే ఎలాంటి విమర్శలు ఏమైనా చేయాలి, లెఫ్ట్ లాబీ సపోర్ట్ కావాలి కదా, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి. ఇవి వీళ్ళ టార్గెట్లు. అయితే 100 కోట్లు జరిమానా కట్టాలి, లేకపోతే ఇతను మాట్లాడిన పిచ్చి మాటలకి క్షమాపణ అని చెప్పాలి, లేదంటే పోలీసులు కస్టడీలో తీసుకుంటారు. సో నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళకి జరిమానా అయితే సరిపోదు, కస్టడీలోకి తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించారు అనుకోండి మొత్తం సెటరేట్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. రాముడి గురించి మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతానంటే రియాక్షన్ అంతే స్పీడ్ లో మీ దగ్గర రీచ్ అవుద్ది. అండ్ అనుకుంటున్నాడేమో దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి ఏ పనికి మాలిన మాటలు పడితే ఆ మాటలు మాట్లాడేసి నన్ను ఎవరు చూడరు అనుకుంటున్నారేమో. ఈ కర్మ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇలాగే చాలా మంది నోరు జారారు, పుట్టగతులు లేకుండా పోయారు. మీరు అవే పట్టించుకోనంటే ఆ ప్లేస్ లోకి నెక్స్ట్ మీరే వెళ్తారు. ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో, మీరు మాట్లాడిన పనికి మాలిన మాటల మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ అందించండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.